శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 47వ అధ్యాయం భరతవర్ష వర్ణనం. అనంతరం మహర్షులకు సూతుడిట్లు చెప్పెను. ప్రియవ్రత మహారాజు తన ప్రియపుత్రుడు పుత్రుల్లో జ్యేష్ఠుడు తనకు ఉత్తరాధికారి అగు అగ్నిధ్రునికి జంబూద్వీప రాజ్యాధిపత్యమొసగెను. మహర్షులారా, ఆ అగ్నిధ్రుడు శివునికి మహాభక్తుడు, తపస్వి, యువకుడు కూడా. అతడు గొప్ప గోసంపదకు అధిపతి. ఆయనకు పరమేష్ఠుకి వలె 9 మంది పుత్రులు కలిగిరి. వారందరూ శివభక్తులు, శివధర్మాన్ని పాటించువారు. ఆ అగ్నిధ్రుని జ్యేష్ఠపుత్రుడు నాభి. అతని తమ్ముని పేరు కింపురుషుడు. అగ్నిధ్రుని తృతీయ పుత్రుడు హరివర్షుడు. 4వ వాడు ఐలావ్రతుడు. 5వ పుత్రుడు రమ్యుడు. 6వ వాడు హిరణ్మానుడు. 7వ వాడు కురువు. 8వ వాడు భద్రాసుడు. 9వ వాని పేరు కేతుమాలుడు. వారు పాలించిన దేశాల పేర్లు వినడు. తండ్రియగు అగ్నిధ్రుడు ప్రథమపుత్రుడైన నాభికి దక్షిణ భాగమందుల హేమవర్షం అప్పగించెను. ద్వితీయ పుత్రుడగు కింపురుషునికి హేమకూటమును పేరుగల వర్షం అప్పగించెను. తృతీయుడగు హరికి నైషధ వర్షంను, చతుర్థుడగు ఇలావృతునికి మేరుపర్వతం చేత చుట్టుకున్న ఇలావృతాన్ని ఇచ్చెను. రమ్యునికి నీలాంచల వర్షాన్ని, హిరణ్మానునికి ఉత్తర ప్రాంతాన గల శ్వేతవర్షాన్ని అప్పగించెను. ఉత్తరంన గల శృంగవర్షమున అగ్నిధ్రుడు కురువునకిచ్చెను. అట్లే భద్రాసురునికి మాల్యవంత వర్షమును, కేతుమాలునికి గంధమాదన వర్షమును అర్పించెను. ఇవి 9 మహావర్షములు. ఆ నవవర్షములందును తన పుత్రులను రాజులుగా చేసి ధర్మాత్ముడగు అగ్నిధ్రుడు తపోరతుడయ్యను. తపస్సు చేత శుద్ధుడైన అనంతరం ఆ రాజు వేదాధ్యయనాన నిమగ్నుడయ్యను. పిమ్మట వేదాధ్యయనానికి అనంతరం శివధ్యానమందు విలీనుడయ్యను. కింపురుషం నుంచి 8 వర్షములందున స్వాభావికమగు సిద్ధులు నిక్షిప్తమై ఉండెను. ఎట్టి బలప్రయోగము లేకనే ప్రజలు నిరంతరం ప్రసన్నులుగా ఉండరి. ప్రజల యందు దుఃఖమని మాటయే లేకుండెను. ఆ వర్షములలో వసిస్తున్న జనులకు మృత్యువు, వృద్ధావస్థల భయమే లేకుండెను. వారి యందు ధర్మమును అధర్మమును లేవు. అట్లే ఉత్తమ అధమ మధ్యములను భేదభావమే లేదు. ఆ 8 వర్షభూముల యందును యుగముల ప్రభావం లక్షణాలు లేక ఉండెను. ఎవరు పవిత్ర యుద్ధక్షేత్రమందు మరణింతురో వారు చరములైనను అచరములైనను, భక్తులైనను లేక నాస్తికులైనను అగంతకులైనను ఆ వర్షములందు పునర్జన్మ పొందుచుండెను. అట్టి వారికి హితం కొరకే రుద్రులు ఆ అష్టవర్షములు సృజించిరి. ఆ అష్టవర్షములందు శివుడు సదా విద్యమానుడై ఉండెను. తమ హృదయములందు మహాదేవుని చూచిన ఆ అష్ట పవిత్ర నివాసులు సదా ఆనందంతో ఉందరు. అచటనే వారికి పరమగతి లభ్యమగను. అతి శీతలముకు హిమచిహ్నితమైన నాభి యొక్క దేశమును ఇప్పుడు నేను వివరిస్తాను. మహాశ్రేష్ఠుడగు నాభి తన భార్యయగు మేరుదేవి ద్వారా ఒక పుత్రుని పొందెను. అతడే ఋషభుడు అను నామం చేత ప్రసిద్ధి వహించినవాడు. అతడు రాజులందరి యందును శ్రేష్ఠుడై వారిచే పూజించబడుచుండెను. ఋషభునికి వీరుడకు ఒక పుత్రుడు కలిగెను. అతడి పేరే భరతుడు. అతడు 100 మంది రాజుల యొక్క 100 మంది పుత్రుల్లో అగ్రేసరుడు. పుత్ర ప్రేమికుడకు ఋషభుడు భరతుని రాజ్యాభిషిక్తుని చేసి స్వయంగా తన జ్ఞానేంద్రియ రూపముగ సర్పములను వశం చేసుకొని జ్ఞాన వైరాగ్యములు ఆశ్రయించి ఆత్మయందే సర్వాత్ముడకు పరమాత్ముడైన ఈశ్వరుని స్థాపించుకొని అతడు అనేక వ్రతాలు ఆచరించెను. జటావల్కలధారి అయి నగ్నావస్థను స్వీకరించి ఏకాంతంగా ఉండట అవలంబించెను. సర్వ ఇచ్ఛలకు వేరైనది, సర్వప్రకార సందేహాలకు దూరంగా ఉంచిన శివభక్తుడైన అతనికి పరమపద ప్రాప్తి కలిగింది. అతడు హిమవత్ పర్వత దక్షిణాన గల వర్షమును భరతునికి ఇచ్చెను. అందుచేత విద్వాంసులు ఆ వర్షాన్ని భరతవర్షం అనే పేరుతో పిలుచుకొందరు. భరతుని పుత్రుడు సుమతి. భరతుడు రాజ్యభారాన్ని తన కుమారుడకు సుమతికి అప్పగించెను. రాజ్యమంతటినీ తన పుత్రునికి సంక్రమింపచేసి భరత మహారాజు తపస్సులకై వనానికి చేరుకొనెను. భరతవర్ష వర్ణనము అను 47వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.